హాయ్ మామ! 'ఆజాదీ' మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మంచి స్టార్ కాస్ట్, వెల్ నోన్ యాక్టర్స్ అందరూ యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడే చూసాను మామ. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? నిజంగానే ప్రతి సీన్ నన్ను ఎగ్జైట్ చేసేలా ఉందా? ప్రాపర్ థ్రిల్లర్ లాగా అనిపించిందా ఈ సినిమా నాకు? అని తెలుసుకునే ముందు మన ఛానల్‌లో ఇప్పటివరకు ఎన్నో మూవీస్‌కి జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం మామ. అలాగే ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని కూడా మీ ముందుకి షార్ట్స్‌లా తీసుకొచ్చాం. ఒక్కసారి ఈ కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక మూవీ నాకెలా అనిపించిందంటే నచ్చింది మామ. చాలా నచ్చింది. ప్రాపర్ ప్యాక్డ్ థ్రిల్లర్ అనే స్టేట్మెంట్‌కి ఈ మూవీ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఒక థ్రిల్లర్ మనకు నచ్చాలి అంటే చూస్తున్నంత సేపు ప్రతి నిమిషం మన అంచనాను దాటి ఇది జరుగుతుందా అని మనం అనుకున్న ప్రతిసారి అది కాదయ్యా జరిగేది వేరు అని ఆ సినిమా మనల్ని సర్ప్రైజ్ చేస్తే అల్టిమేట్‌గా ఆ మూవీ సక్సెస్ అయిపోయినట్టే మామ. ఆ విషయంలో ఈ మూవీ 100% సక్సెస్ అయిందని చెప్తాను. మూవీ స్టార్టింగ్‌లోనే మెయిన్ లీడ్‌తో ఒక డైలాగ్ చెప్తారు. మనం చేసే పనిలో 99% ఓడిపోయే ఛాన్సే ఉంది అని. అలాంటి డైలాగ్ పడ్డాక ఎలా చూపిస్తారు అనే ఎక్సైట్‌మెంట్ మనకి క్రియేట్ అవుద్ది. దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ ఏంటి అనే సర్ప్రైజ్‌ని క్యారీ చేయడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యారు మామ. ఒక టైంలో ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు అనుకున్న పని అవ్వదు అని మనం ఫిక్స్ అయిపోయాక అది అయితే వచ్చే మజా ఈ మూవీలో మనకు ఉంటది మామ. "ఒరేయ్! ఎంత ఎత్తుతున్నావు, అసలు మైనస్‌లే లేవా" అని మీరంటే ఉన్నాయి మామ. బట్ అవి మనల్ని ఈ మూవీ నుంచి డైవర్ట్ చేయవు. ఇక అన్ని సినిమాల్లా ఈ సినిమాకి స్టోరీ అయితే చెప్పను మామ. ఒక మర్డర్, దాన్ని చేసిన ఒక ప్రెగ్నెంట్ లేడీ, తన డెలివరీ కోసం పోలీస్ కస్టడీలో హాస్పిటల్‌లో ఉండగా, ఆ అమ్మాయిని హీరో ఎలా తప్పించాడు అనేది సినిమాలో మనం చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే స్టోరీ, దాన్ని సెటప్ చేసి స్క్రీన్ మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మామ. ఈ మూవీలో కనిపించే ప్రతి క్యారెక్టర్‌కి ఒక పర్పస్ ఇవ్వడంతో సినిమాలో ఉన్న ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది మామ. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఫస్ట్ సీన్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోయి ఇంట్రెస్ట్‌ని డీవియేట్ అవ్వకుండా చేయడంలో పర్ఫెక్ట్‌గా సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. నెక్స్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో బ్లాస్ట్, బ్లాస్ట్ అని చెప్పొచ్చు మామ. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ ఆర్ఆర్ మామ. డబ్బింగ్ కూడా బాగుంది. విజువల్స్, ఆర్ఆర్, ఎడిట్ ఇలా అన్ని మూవీకి ప్రాపర్‌గా కుదిరాయని చెప్తాను. సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటది. తన బ్యాక్ స్టోరీ తెలిసిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాయడానికి దమ్ము ఉండాలని చెప్పొచ్చు మామ. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే అన్ని క్యారెక్టర్స్ బాగానే బిహేవ్ చేసినా, వాణి విశ్వనాథ్ గారు లాంటి పర్ఫార్మర్ ఉన్నా ఆవిడ క్యారెక్టర్‌ని అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్‌ని కొంచెం ఓవర్‌గా, అతిగా చూపించారేమో అని అనిపించింది మామ. ప్రతి 10 నిమిషాలకి థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సాగదీస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. మరీ 2 అవర్స్ 16 మినిట్స్ కాకుండా 2 అవర్స్‌లో కుదించేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం ఒక హాస్పిటల్‌లోనే అవుతుండడంతో ఆళ్ళ ఇంటెన్షన్ అది కాకపోయినా మనకు అనిపించే ప్రాబ్లమ్ ఉంది అనేది నా నా మాట మామ. సినిమాలో సాంగ్స్ డబ్బింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇవి తప్ప మూవీలో నాకు మైనస్‌లంటూ ఏం కనిపించలేదు మామ. ఇక ఓవరాల్‌గా మూవీ పరిస్థితి ఏంటి అంటే నాకైతే చాలా నచ్చింది మామ. నా రిఫరల్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే హ్యాపీగా ఉంటదని చెప్పేస్తాను. మీరు ఇప్పుడే ఈ మూవీ చూసేయండి మామ. హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి టీవీ ఆన్ చేసి మూవీ చూసేయండి అని మాత్రం చెప్పగలను. ఈ వీకెండ్‌కి మంచి చాయిస్ అని మాత్రం చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.